హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మంజులా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళు చేసిన దసరా పండుగ వీడియో అనమాట. బంజారా ఆచారం ప్రకారం మేమైతే చాలా పెద్దగా ఈ దసరా పండుగనైతే జరుపుకుంటాము. నాకు తెలిసినంత వరకు ఈ దసరా పండుగ ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. దసరా పండుగ రోజు మా అమ్మ వాళ్ళు పూజించే దేవతలు వచ్చేసి తుల్జాభవాని అమ్మవారు, ఇంకా హింగ్లా అమ్మవారు. చాలా మందికి ఒక అమ్మవారే ఉంటుంది, కానీ మా అమ్మ వాళ్ళకు ఇద్దరు అమ్మవార్లు అనమాట. ఇద్దరు అమ్మవారిని పూజిస్తారు దసరా రోజు. దసరా పండుగను మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసుకుంటాము. ఎందుకంటే మా నాన్న వాళ్ళ దాంట్లో మా బాబాయ్ చిన్న కొడుకు కాబట్టి మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారిని కూర్చోబెట్టి ఒక గుడిలాగా అయితే కట్టి అమ్మవారిని అయితే కూర్చోబెడతాము. దాని పక్కన పువ్వులతో నిమ్మకాయతో అలంకరిస్తామన్నమాట. అమ్మవార్లను సంవత్సరం మొత్తం పెట్టెలోనే ఉంచి దసరా రోజు మాత్రమే ఈ అమ్మవారిని బయటికి తీసి అమ్మవారిని పూజిస్తాము. అమ్మవారిని కూర్చోబెట్టి అన్ని అలంకరణ చేసిన తరువాత అమ్మవారికి కొబ్బరికాయ కొడతారు. ఎవరైతే దసరా పండుగ చేస్తారో వాళ్ళ ఇంటి నుండి ఒక కలర్ జెండా తెచ్చి అమ్మవారి ముందలైతే కడతారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కలర్ జెండా అనేది, ఇలా కలర్ జెండా అనేది పెడతారు. జెండా కట్టిన తర్వాత బెల్లం ఇంకా బియ్యంతో బెల్లన్నంని ప్రసాదంగా అమ్మవారికి చేస్తారు. నైవేద్యం అయిపోయిన తర్వాత ఎవరి సోమతను బట్టి వాళ్ళు 1 లేదా 2 యాటలను తీసుకొచ్చి అమ్మవారి ముందల నిలబెడతారనమాట. యాటలను అమ్మవారికి బలిచ్చే ముందు అమ్మవారి ముందల నిలబెట్టి బొట్టు రాసి దానిపైన మొత్తం వాటర్ అనేది చల్లుతారు. యాటలపై నీళ్లు పోసిన తర్వాత యాటలన్నీ బాడీ షేక్ చేస్తేనే అమ్మవారి ఖుషి అయ్యిందని అందరూ నమ్ముతారు. తర్వాతనే ఆ యాటలను కొయ్యడం స్టార్ట్ చేస్తారు. ఇంకో చూడండి, ఇట్లా దడదడి అని అంటారు మా దాంట్లో అయితే. ఇక్కడ కనిపిస్తున్న యాటలన్నీ దడదడి లేస్తేనే ఆ యాటలను కోసి అమ్మవారికి బలి ఇస్తారు. ఇక్కడ చూడండి, మా చిన్న బాబు కుష్వంతరాం ఎట్లా మొక్కుతున్నాడో చూడండి. అమ్మవారిని ఏం మొక్కుతున్నాడో ఏమో. యాటలను కోసిన తర్వాత కారిబోటి నైవేద్యం ప్రిపేర్ చేస్తారు. అందులో కొన్ని బొక్కలు అయితే వేస్తారనమాట, 7 బొక్కలు. దాన్ని మేమైతే గుడ్ల హడక అని అంటాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే కారిబోటి. అందులో కొంచెం పసుపు ఉప్పు ఎక్కువ వేయాలి, దానికే కారిబోటి అని పిలుస్తామన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఇది అమ్మవారి ఉయ్యాల. ఇది మా వదిన అయితే చేసింది అమ్మవారి కోసమని. ఈ ఉయ్యాలను అమ్మవారి ముందల కట్టి అందులో పువ్వు ఇంకా నిమ్మకాయ వేసి అలా ఉంచుతారనమాట. అది ఉయ్యాల అని అంటారు. నైవేద్యం అయిపోయిన తర్వాత అన్ని గిన్నెల నుంచి ఆ కారిబోటి ఇంకా బెల్లన్నంని తీసి అమ్మవారి ముందల అనేది పెడతారు నైవేద్యంగా. నైవేద్యం అమ్మవారి ముందల పెట్టిన తర్వాత నిప్పుని తీసుకొచ్చి ఆ నిప్పులో బెల్లన్నం నెయ్యితో భోగ్ అనేది ఇస్తారు అమ్మవారికి. వారికి భోగ్ ఇచ్చిన తర్వాత ఏదైతే ప్రసాదం ఉంటుందో అందరికీ పంచుతారనమాట ఆ ప్రసాదం. ఈ వీడియోలో నేను ఏదైనా తప్పు చెప్తే నన్ను క్షమించండి. ఇంకా మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ వచ్చి అమ్మవారిని మొక్కుతారు. రాత్రి ఏదైతే నైవేద్యం పెట్టారో కారిబోటి ఇంకా బెల్లన్నం అమ్మవారిని మొక్కిన తర్వాత నైవేద్యం అందరికీ పంచుతారు. పంచిన తర్వాత ఏదైతే మిగులుతుందో ఆ ప్రసాదం ఇంటికైతే ఇస్తారనమాట. ఇంటికి తీసుకెళ్ళాలి. ఇక్కడ చూడండి మా చిన్నోడు ఎట్లా తింటున్నాడో. మా బంజారా కల్చర్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.